పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ చెల్లించుకున్న మూల్యమెంత? ఆపరేషన్ సింధూర్తో దాయాది కోల్పోయిందెంత? ప్రస్తుతం పాకిస్తాన్ ముందున్న మార్గాలేంటి? పహల్గామ్లో జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్ చేసిన మారణకాండకు దాయాది దేశం పాకిస్తాన్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సింధూర్తో పాక్కు చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. పహల్గామ్ దాడి జరిగిన ఏప్రిల్ 22 నుంచి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటన వరకు పాకిస్తాన్కు జరిగిన నష్టంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. పహల్గామ్లో ఉగ్రవాదుల మారణకాండ జరిగిన తర్వాత రోజే పాకిస్తాన్పై చర్యలకు భారత్ సిద్ధమైంది. గత నెల 23న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. భారత్లో ఉంటున్న పాక్ పౌరుల వీసాలను తక్షణం రద్దు చేసింది. పాకిస్తాన్తో వాణిజ్యాన్ని నిలిపివేసి ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయాలతో పాక్ జీడీపీకి 25% వాటాను అందిస్తున్న సింధ్, పంజాబ్ రాష్ట్ర వ్యవసాయం కుంటుపడిపోనుంది. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటాక అంటే 7వ తేదీ తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సింధూరును ప్రారంభించి పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను తుత్తునీలు చేసింది. ఈ దాడుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 70 మంది మరణించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఆ సంఖ్య 100కు పెరిగినట్లు వివరించింది. ఆ మర్నాడు భారత్లోని వైమానిక స్థావరాలను టార్గెట్గా చేసుకుని పాక్ క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది. దీన్ని భారత్ అడ్డుకుని పాకిస్తాన్లోని 4 ఎయిర్ డిఫెన్స్ సైట్లను డ్రోన్లతో ధ్వంసం చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండిలోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం అవగా రావల్పిండిలో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు రద్దయ్యాయి. శుక్రవారం కూడా పాకిస్తాన్ను టార్గెట్గా చేసుకుని భారత్ క్షిపణి దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం ఉదయం కూడా 8 వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించగా సాయంత్రానికి ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ ప్రకటనలు వచ్చాయి. భారత్ దాడుల కారణంగా పాక్ తన విస్తీర్ణంలో 44% ఉన్న బలూచిస్తాన్ పైన పట్టుకోల్పోయే పరిస్థితి నెలకొంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురు, శుక్రవారాల్లో పాక్ సైన్యాన్ని తరిమికొట్టి క్వెట్టా సహా పలు నగరాలపై బిఎల్ఏ పట్టు సాధించింది.